కర్నూలు జిల్లా ఆదోనిలోని మహాయోగి లక్ష్మవ్వ 92వ రథోత్సవ జాతర వైభవంగా జరుగుతోంది. అర్ధరాత్రి నుంచే బారులు తీరిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆదోని పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ హుండీ లెక్కింపులో బ్యాంకు అప్రైజర్ ప్రకాష్ చేతివాటం ప్రదర్శించారు. హుండీ లెక్కింపు సందర్భంగా దాదాపు 10 లక్షల రూపాయల విలువైన 200 గ్రాములకు పైగా బంగారు బిస్కెట్లు తస్కరించాడు. ఇక సీసీ కెమెరాలను పరిశీలించిన ఆలయ ఈవో చోరీ జరిగినట్లు గుర్తించారు. బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకుని నిందితుడు ప్రకాష్ను పోలీసులకు అప్పగించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు 55వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సింగరేణి ఐఎన్టీయూసీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఎన్ఎస్సీఐ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీ శక్తిపీఠం పీఠాధిపతి మాతాజీ రమ్యానంద స్వామీజీ, కుర్తాలం శంకరాచార్య మఠం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామీజీ, పుదుచ్చేరి టూరిజం మంత్రి లక్ష్మీనారాయణ, ఖమ్మం ఎమ్మెల్సీ మధు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. జనగామ జిల్లాలో గత ఏడాది జరిగిన బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ చౌక్ చేసే మిషన్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మిషన్ ఎత్తికెళ్లిన దొంగను ఉత్తరప్రదేశ్లో పట్టుకున్నట్లు జనగామ ఏసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. దొంగతనం కేసును ఛేదించిన ఎస్ఐ భరత్, క్రైమ్ సిబ్బందిని ఏసీపీ అంకిత్ కుమార్ అభినందించారు. హైదరాబాద్లోని జీడిమెట్లలో అర్ధరాత్రి ఆకతాయిలు రెచ్చిపోయారు. మాదాపూర్ నుంచి 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులను డ్రాప్ చేసేందుకు జీడిమెట్ల పిఎస్ పరిధిలోని నెహ్రూ నగర్కు వెళ్లిన క్యాబ్ను 5 ఆకతాయిలు అడ్డుకున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల జేబుల నుంచి డబ్బులు, సెల్ ఫోన్ లాక్కొని క్యాబ్ డ్రైవర్ అనిల్ను బ్లేడ్తో గాయపరిచారు. గాయపడ్డ అనిల్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదుపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం గొంది గ్రామంలో తేనెటీగల దాడిలో ఎర్రంశెట్టి నాగరాజు, మోక నరసింహారావు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు జన్మదిన వేడుకలను ఎన్నికల శిబిరం వద్ద ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకుడు మల్లినేడి తిరుమలరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. 500 మంది పేద మహిళలకు చీరాల రామాంజనేయులు చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. అనంతరం జనసేన నాయకుడు రాట్నాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 100 మంది వికలాంగులకు దుప్పట్లు, ఫ్రూట్స్ పంచిపెట్టారు. మెగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రామాంజనేయులు ప్రారంభించారు. తనకు ప్రభుత్వం కేటాయించిన భూమిని తన తమ్ముడు అశోక్ లాక్కున్నాడని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్పీని మాజీ నక్సలైట్ కుమార్ విఠల్ వేడుకున్నాడు. బాన్స్వాడ మండలం కొత్తబాది గ్రామానికి చెందిన కుమారి విఠల్ లొంగిపోయినప్పుడు అప్పటి ప్రభుత్వం ఎకరం 5 గుంటలు ఓపెన్ ప్లాట్, 25,000 నగదు, ఆటోను అందజేసింది. ఇటీవల విఠల్ అనారోగ్యానికి గురవడంతో ఆ భూమి తనదేనంటూ అశోక్ దౌర్జన్యానికి పాల్పడుతున్నట్లు తెలంగాణ పోరాట హక్కుల సమితి అధ్యక్షురాలు విజయలక్ష్మి తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని డిఎంహెచ్ఓ విజయలక్ష్మి తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అన్ని వార్డులు తిరిగి పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిపై వస్తున్న ఆరోపణల గురించి హెడ్ నర్సుతో మాట్లాడి వివరాలు సేకరించారు. హెడ్ నర్సులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. సబ్ కాంట్రాక్టర్ సాయిబాబా తొలగించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను డిఎంహెచ్ఓ ఆదేశించారు. జీవో నెంబర్ 596ను వెంటనే రద్దు చేయాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ జీవోను అడ్డు పెట్టుకుని పేదలకు ఇచ్చిన అసెంట్ భూములను రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు కొట్టిపారేశారని ఆరోపించారు. భూములు కోల్పోయిన పేదవారికి తిరిగి ఆ భూములు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో సీఎస్ జవహర్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయని, ఆయనను వెంటనే తొలగించి నూతన సీఎస్ను నియమించాలని లక్ష్మణ్ రెడ్డి డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో డ్రగ్స్ కలకలం రేగింది. సన్ సిటీ వద్ద యువకుడితో పాటు ఓ మహిళ అరెస్టు చేసిన శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు 270 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో డ్రగ్స్ విలువ 25 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. నిందితులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కు చెందినట్టు తెలిపారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిఐ దేవేందర్ తెలిపారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం 89 పెద్దూరులో టీడీపీ మాజీ ఎంపీటీసీపై కార్యకర్తపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఎన్నికల్లో టీడీపీకి పనిచేసిన ఎంపీటీసీపై రాత్రి సమయంలో వైసీపీ నాయకులు రౌడీ షీటర్ సత్య, ఆయన అనుచరులు 10 మంది కాపు కాసి దాడి చేశారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు రామకుప్పం పోలీసులు తెలిపారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. పచ్చనూరు గ్రామానికి చెందిన గోపు ప్రశాంత్ రెడ్డిని ఊటూరు గ్రామంలో చితకబాదిన దుండగులు ఆయనను కారులో తీసుకెళ్లి హత్య చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రపల్లి గ్రామ శివారులోని మానేరు నదిలో ప్రశాంత్ రెడ్డి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మానకొండూరు సీఐ రాజ్ కుమార్ తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాలను చివరి రోజు కావడంతో చక్రస్నానం వైభవంగా జరిగింది. ఇక అంతకుముందు తెల్లవారుజాము నుంచే స్వామివారి మూల విరాట్టుకు ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ములుగు జిల్లా మంగపేట మండలం వల్లూరులో శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి హుండీ ఆదాయం లెక్కించారు. ఇక హుండీల ద్వారా 11,62,770 రూపాయల ఆదాయం లభించింది. మార్చి నుంచి మే 29 వరకు 13 హుండీల ద్వారా 11,31,920 రూపాయలు, నాణాల ద్వారా 30,854 రూపాయలు, యుఎస్ఏ డాలర్స్ 15, మలేషియా డాలర్స్ 2 వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పాత మార్కెట్లోని పలు దుకాణాలపై సీసీఎస్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పలు షాపుల్లో భారీగా నిషేధిత గుట్కా నిల్వ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లక్షల రూపాయల విలువ చేసే వివిధ రకాల గుట్కాల సంచులను స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు సీసీఎస్ సిఐ శంకర్ తెలిపారు. పల్నాడు జిల్లా కారంపూడి మండలం వద్ద కోదంగుల్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. చికెన్ షాప్ యజమాని షేక్ గన్ సైదాను దుండగులు హత్య చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం సీతారాంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. హనుమాన్ దేవాలయంలోకి మాల ధరించిన దళిత స్వాములు రావద్దంటూ అగ్రకులానికి చెందిన కొందరు అడ్డుకొని దేవాలయం గేట్లు మూసివేశారు. ఇక బాధితుడు మిట్టపల్లి కిషన్ కి ఫిర్యాదు చేయడంతో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హనుమాన్ దేవాలయాన్ని పరిశీలించిన సిద్దిపేట ఏసీపీ మధు విచారణ చేపట్టారు. వరంగల్లోని కిలా వరంగల్ కాకతీయ కళాతోరణం వద్ద ధర్నా చేసిన బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. ఇక బీఆర్ఎస్ నేతలు వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, నరేందర్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యతో సహా మరో 7గురిపై ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. కోడ్ అమలులో ఉందని, ముందస్తు అనుమతి లేకుండా అంతమంది ఒకే చోట గుమ్ముకూడి ధర్నా నిర్వహించడంపై కేసు నమోదు చేసినట్లు మీల్స్ కాలనీ పోలీసులు తెలిపారు.